స్తోత్రాలు కొడుచును. మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? చెప్పండి, బాగున్నారా? కొంచెం గట్టిగా చెప్పండి. అందరు బాగున్నారా? మంచిది, ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పటికీ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ బాగుంటే మేము కూడా బాగున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. మీకు బాగా తెలిసినటువంటి వాక్యం, మీ అందరికీ బాగా పరిచయం ఉన్న వాక్యం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటని దయచేసి చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వాక్యములో చిన్న మాట రాయబడినటువంటి మాటని దయచేసి మనం చూద్దాం. ఆయన నీ మాట వినగానే, ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడ చదువుతున్నానో మీరు ఎక్కడ చదువుతున్నారు? ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఎక్కడుంది మాట? చివరిలో రాసి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చక్కగా మనకు బోధించబడుతున్నటువంటి మాట. ఆయన నీ మాట వినగానే ఆయన నీకేమిస్తాడంట? ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాటలు చాలా విలువైనవి. చెప్పండి, దేవుని మాట చాలా విలువైంది. దేవుని మాటకు మనం వెల కట్టలేము. దేవుని మాటకు వెల కట్టలేము. ఏమిచ్చునను కూడా మనం ఆయన రుణాన్ని తీర్చలేము. అందుకని యెషయా భక్తుడు చాలా చక్కగా తెలియచేస్తూ చెప్తున్నాడు. ఆయన అనేవంటి మాట ఏంటంటే, ఒక మనిషిని పిలిచి చెప్పినట్లుగా ఉంటుంది ఈ మాట. ఏంటండి? ఇప్పుడు మీరు అనుకోండి, మీరందరూ మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు అనుకోండి. మిమ్మల్ని పిలిచి, ఇదిగో నీ మాట వినగానే ఆయన నీకు, చెప్పండి ఏమంటున్నాడండి? నీ మాట వినగానే ఆయన నీకు జవాబు ఇస్తాడు. చూడండి, మనుషుల మాటకి ఎంత విలువ ఉందో ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఒక మనిషి మాటకు ఎంత విలువ ఉందండి దేవుని దగ్గర. నీ మాట వింటేనే దేవుడు వెంటనే నీకు సమాధానం. ఇప్పుడు మీకు ఎవరైనా మీతో విరోధంగా ఉన్నారనుకోండి, డబ్బు పరంగానో ఏదో ఒక రకంగా మీ ఇద్దరి మధ్యలో కొంచెం ఎడపెడగా అయింది. అప్పుడు ఆ వ్యక్తిని నువ్వు చూసినప్పుడు, ఆ వ్యక్తి నిన్ను చూసినప్పుడు, సరే ఎవరితో ఒకళ్ళు పొరపాటు అయిపోయింది, పోన్లేని మనం పలకరిద్దామని మీరు పలకరించారనుకోండి, పిలిచారనుకోండి, ఆ వ్యక్తి వెంటనే నీకు ఉత్తరం ఇస్తాడో లేదో తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న నా దేవుడు
నీవు ఆయన మాట వినగానే, ఆయన పిలువగానే వెంటనే దేవుడు నీకు జవాబు దయచేస్తాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ మధ్య నేను ఒక చోటికి వెళ్ళాను. ఒక చోటికి వెళితే కోడలు అత్తను పిలుస్తుంది. కోడలు అత్తను పిలుస్తుంటే ఏమాత్రం పలకట్ల, పలుకు లేదు, ఒలుకు లేదు, కాముగా వెళ్ళిపోతుంది. ఆమె బయటికి వెళ్ళంటది, పనికిమాలింది, నన్ను పిలిస్తే నేను పలకాలా అని అత్త కోడల్ని తిడుతుంది. ఏంటి సంగతి అని నేను ఆమెను అడిగితే ఆమె అంటది, అయ్యా మా ఆయన ఉన్నప్పుడు నాకు అన్ని సమృద్ధి. ఏంటండి? మా ఆయన ఉన్నప్పుడు నాకు అన్ని సమృద్ధిగా ఉండేది. మా ఆయన నాకు ఏ కొరత చేసేవాడు కాదు. మా ఆయన చనిపోయిన తర్వాత నాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి. కనీసం ఏం చేసినా నాకు పెట్టదు, చేసిందల్లా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పంపిస్తుంది. ఇట్లాంటి దాంతో నేనెందుకు పలకాలి అని పాపం ఆమె బాధ, ఆమె ఆవేదన. ఈమెను అడిగితే, కోడల్ని అడిగితే, కోడలు అంటది, పాస్టర్ గారండి, ఆమె సంగతి నీకు అసలు తెలీదు అన్నది. అప్పుడు నేనన్నాను, ఈ ఇంట్లో కాపురం చేస్తుంది నువ్వే కదా, నువ్వు ఈ ఇంట్లో కాపురం చేస్తున్నావు కాబట్టి నీకు తెలుసు, నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఇప్పుడు చెప్పావు అనుకోండి, నాకు తెలుస్తుంది. చూడండి, వాళ్ళిద్దరి మధ్యలో, చెప్పండి, వాళ్ళిద్దరి మధ్యలో మాటల విషయంలో వారికి ఏం లేదంట. పని విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, ఆ కుటుంబంలో ప్రవర్తించే విషయంలో కానీ వారికి పొందిక అనేది లేదు. అత్త మాట కోడలు వినకపోవచ్చు, కోడల మాట ఏంటండి, అత్త మాట కోడలు, ఒకరి మాటలు ఒకరు వినకపోవచ్చేమో, కానీ వినినా ఒకవేళ జవాబు రాకపోవచ్చేమో, కానీ ప్రభైన యేసు క్రీస్తు సన్నిధిలో ఒక సేవకునిగా చెప్తున్నాను, ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ మాట వినగానే, చెప్పండి, ఆయన నీ మాట వినగానే నీకు వెంటనే, చెప్పండి, వెంటనే జవాబు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మేమందరం విశ్వాసులం అన్నోడు చేతులు ఎత్తండి. మేమందరం విశ్వాసులం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. విశ్వాసులమే పాస్టర్ గారు అన్నవాళ్ళు కొందరికి అర్థం కాలేదు కదా. ఓహో, అర్థం కావటం కాదు, సగం ఎత్తారులే, ఇట్ట పెట్టచ్చు కదా. ఏంటండి ఇట్టేందది తిమోతి గారు? కొంతమంది చూడండి పైకి ఎత్తచ్చు కదా, సంతోషం, అందరు విశ్వాసులే కదా, రైట్, మంచిది, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవబడిన వంటి విషయంలో ఆయన నీ మాట వినగానే నీకు జవాబు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో జవాబు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జవాబు పొందిన వంటి వాళ్ళు, ప్రార్థించి ప్రతిఫలం పొందిన వాళ్ళు చాలా మంది బైబిల్లో ఉన్నారు. ఈరోజు నేను ఆరాధనకి వెళ్ళాను. ప్రతి నెల మొదటి ఆదివారం అక్కడికి వెళ్తాను. రేణుగంట దగ్గర, అది ఏదో ఊరి పేరు, ఏం పేర్రా, ఏం పేరు అది మనం పోయింది? రేణుగుంట, గుత్తివారిపల్లి, పప్పు గుత్తివారిపల్లి, అక్కడ ఆరాధన ఒక సిస్టర్ గారు జరిపిస్తుంటారు. నేను బలారాధనకి వెళ్ళి వస్తుంటాను.
అక్కడ ఈరోజు ఒక ఫ్యామిలీ దాదాపు 15 సంవత్సరాలు అంట బల్ల తీసుకోలేదు. 15 సంవత్సరాల నుంచి బల్ల తీసుకోకుండా ఉన్నారు వాళ్ళు. అందరూ మోకరించిన తర్వాత వాళ్ళిద్దరు అటు పక్కన పోయి నిలబడితే నేను పిలిచాను, రండి ఏంటి మీ సమస్య, బల్ల తీసుకునే దానికి ఏంటి మీ సమస్య అంటే అప్పుడు చెప్పారు, అన్నా మేము ప్రార్థనకు క్రమాన్ని టయానికి రాలేకపోతున్నాం, అందుకని బల్ల తీసుకుంటే తప్పు అవుతుందేమో అని చెప్పి బాధతో మేము తీసుకోవట్లేదు అన్నారు. అప్పుడు నేను చెప్పాను, ఇదొక కారణమేనా ఇంకొకటి ఏమైనా ఉన్నాయా అన్నాను. మీరు బాగా గమనించండి, దేవుని మందిరానికి లేటుగా రావటం వలన మేము తీసుకోవట్లేదు, ఆజ్ఞ అతిక్రమించినట్టే కదా అందుకని నేను తీసుకోవట్లేదు అని చెప్పారు. అంటే మేము 1 గంటకు వచ్చాం కాదని వెళ్ళిపోమని కాదు, మిమ్మల్ని తీసుకోకుండా పోతే ఇంకా 2 అంతల అతిక్రమమే. తర్వాత నేను వాళ్ళని అడిగాను, సరే మీరిద్దరూ చర్చికి రావటం లేటు, కొంచెం మధ్య ప్రార్థన రాలేకపోయాం కదా, సరిగా టయానికి రాకపోవటం, ఒక వారం వస్తే ఒక వారం రాలేకపోతున్నాం, అందుకని తీసుకోవట్లేదు అని చెప్పి అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఇదే కారణమా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి అడిగాను. మీరిద్దరు బాగున్నారా? వాళ్ళిద్దరు లేచి వచ్చారు, భార్య భర్తలు, నాకు తెలియదు కదా, అడగాలి కదా, ఏమి ఎవరు అంటే నా భార్య అన్నాడు, ఏమి ఎవరు అంటే నా భర్త. సరే మీరిద్దరు బాగున్నారా అంటే ఇద్దరం బాగున్నాం, గొడవలు ఏం లేవు కదా. చెప్పండి, కొంతమంది భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఒకరి మీద ఒకరు చెప్పుకొని బల్ల తీసుకోకుండా తప్పించుకుంటారు. దాన్ని ఏమంటారంటే తోడు దొంగలు అంటారు. ఏం దొంగలు? తోడు దొంగలు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి? అంత్య దినముల వరకు సువార్తను ప్రకటించుచు, రొట్టె విరుచుచు, ప్రార్థన యందును, ఏంటండి, రొట్టె ఎరుచుట యందును ఎడతెగక ప్రార్థన చేయిచు ఉండిరి అని ప్రభు చెప్పారు. మరి నువ్వేం చేస్తున్నావు అంటే పక్కింట్లో గుడ్డు పెట్టే కోడిలాగా మాటలు చెప్పి తప్పించుకొని పోయే వ్యక్తిగా నువ్వు ఉండవు. అలా ఉండకూడదు. వాళ్ళిద్దరిని పిలిచి చెప్పి, ప్రాబ్లం ఏం లేదు, పని అనేది ప్రతి మనిషికి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇంక మీదట, ఈ రోజు నుండి ఇంక మీదట నిర్లక్ష్యము చేయకుండా క్రమాన్ని, పద్ధతిని పాటించి ప్రభు బల్లాలో తప్పనిసరిగా పాలు పొందమని చెప్పి వారిద్దరికి ప్రార్థన చేసి బల్ల ఇచ్చి వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం వెళ్ళాలి అనుకున్నవాడు బల్లలో పాలు పొందండి. మీ కుటుంబం బాగుపడాలనుకున్నవాడు బల్లలో పాలు పొందండి. ఐక్యత కలిగి ఉండాలనుకున్న వాళ్ళు బల్లలో పాలు పొందండి. పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతుకుతున్నానన్నవాడు పాలు పొందండి. నాకు అన్ని కావాలనుకున్నవాడు లేచి వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవ్వరు నిన్ను అభ్యంతరపరచరు, ఎవరు నిన్ను బలవంతము చేయరు. బలవంతం ఎవ్వరు చేయరు. ప్రైజ్ ద లార్డ్. నీ కర్మ నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. ప్రైజ్ ద లార్డ్. ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి ఒక మాట సంబంధం ఉంది. చెప్తారా మీరు? ప్రకటన గ్రంథంలో ఉన్న మాటకి ఆది కాండంలో రాయబడిన ఒక మాటకి చాలా కనెక్షన్, చాలా దగ్గర కనెక్షన్. ఏంటి ఆ కనెక్షను? ప్రభు చెప్పాడు, ఓడకట్టు, సిద్ధపరచు, నీ కుటుంబం అందులో ప్రవేశించు, జనాలందరినీ సువార్త ప్రకటించు, వీళ్ళందరినీ లోపలికి తీసుకెళ్ళన్నాడు. అందరు లోపలికి వెళ్ళిన తర్వాత నోహావు డోరు తలుపు వేసేదానికి పోతే కుదరదని చెప్పాడు దేవుడు. ఎందుకని చెప్పండి? ఎందుకని? నువ్వు వేస్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు తీస్తావు, నీకు నచ్చినప్పుడు తీస్తావు. ఎవరైనా కేకలు పెడితే నీకు జాలి, దయ ఎక్కువ కాబట్టి, ప్రేమ ఎక్కువ కాబట్టి ఏంటండి, నువ్వు వెంటనే తలుపు తీస్తావు. కాబట్టి కుదరదు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను తలుపు వేస్తాను. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను వేసిన తలుపులు ఎవరు, తీసిన తలుపులు ఎవరు? ప్రకటన గ్రంథానికి
ఏంటండి? ఆది కాండానికి చాలా దగ్గర. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడినటువంటి పుస్తకాలన్నిట్లో ఒకదానికి ఒకటి లింకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకదానికి ఒకటి లింకు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దిశగా ఆ విధానంగా రాయించాడు. అందుకని ప్రేమ దేని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు చక్కగా మంచిగా నీట్గా బోధిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళితే ఒక ఆమె నీళ్లు తీసుకొని వచ్చింది నా దగ్గరికి. నీళ్లు తీసుకొని వస్తే పొగాకు వాసన, నోరు. మన విశ్వాసే. ఇట్లాంటి పనికి మాలిన దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆ పొడి ఒకటి ఉంటుంది, అది వేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ పళ్ళు చూడండి నల్లగా ఉంటాయి. అంటే ఇల్లు తిరిగి పళ్ళు తెరవమని అనబాక, కొడుతుంది మళ్ళా. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు పళ్ళు చూడమన్నాడు అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి నోరు తెరవమన్నాం అనుకో, గోబకు పెట్టి ఒకటి కొడుతుంది. ఆ బాధ నీకెందుకు? నేనంటే ఇక్కడ ఉన్నాను, నా పక్క చుట్టూ గేట్లు ఉన్నాయి, నా కాడికి రాలేదామా? అవునా కదా? నాకు చుట్టూ కాంపౌండ్ ఉంది, చుట్టూ కంచి ఉంది. అందుకని ఇక్కడికి ఎక్కి రాలేదు కదా. వస్తే అటు తిరుక్కొని రావాలి, అటు తిరుక్కొని వస్తే అటు పాస్టర్ ఉండే. ఇటుపక్క వస్తే తపలా కొట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాయించేస్తారు. ఇటుపక్క ఉంటే పాస్టర్ వాయించేస్తుంది. ఇట్లా ఎక్కి రాలేదు కాబట్టి ఆడ కూర్చొని నేను వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు? మొక్కు పొడి, పగాకు పొడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడు, దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని ప్రేమింది బిడ్డలారా, నీ మాటను వినగానే దేవుడు నీకు జవాబు ఇవ్వాలంటే నువ్వు ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలో ఒకసారి ఆలోచించండి. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ మాటకి ఎంత విలువిస్తున్నాడు. నేను ప్రేమించి నీ మాటకు విలువిచ్చి నీ అక్కరలు తీర్చి నీకు ఆరోగ్యాన్ని ఆవుసనిచ్చి సమస్తమును దేవుడు నీకు ధారాళంగా దయచేస్తున్నాడు. మరి సజీవుడైన దేవునికి నువ్వు ఏమి ఇస్తున్నావు ఒకసారి ఆలోచించు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో నుండి కొన్ని మాటలు నేను చూపిస్తాను. ఆయన, చెప్పండి, ఆయన నీ మాటను వినగానే నీకు ఆయన, చెప్పండి, ఆయన నీకు ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసేటప్పుడు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అన్న దేవుని మందిరానికి వెళ్ళింది. అన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఆమెను చూసిన సేవకుడికే కొంచెం డౌట్ వచ్చింది. ఏం డౌటు? ఆమె ఊగి 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 ప్రార్థన చేస్తుంది. ఊగి ఊగి ప్రార్థన చేసేవాళ్ళని చూసారా మీరు ఎక్కడైనా? ఏంటంటే చూసారా? అయితే యెరూషలేము చూడాల్సిందే మీరు. అక్కడ యూదులు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ముందుకు వెనక్కి, ముందుకు వెనక్కి, ముందుకు వెనక్కి. దేవుని సన్నిధిలో ఆ ఏడుపులు గోడ దగ్గరికి, ఆ గోడను పట్టుకొని ప్రార్థన చేస్తారు. వాళ్ళు వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి ఊగి ఊగి ప్రార్థన చేస్తారు. అలాగే అన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దైవ సేవకుడు ఆమెను చూసి అంటాడు, ఎంతకాలం నీవు మత్తురాలై. ఉందా మాట? ఉందా? బైబిల్లో ఉందా మాట? అయ్యా ఇటు చూడండి, అందరు పెళ్ళికి వచ్చిన వాళ్ళ కూర్చున్నారు. ఇటు చూడండి, బైబిల్లో రాసిన మాట ఏంటంటే, దైవజనుడైన ఏలి భక్తుడు అంటాడు, ఎంతకాలం నీ మత్తురాలు అయి ఉందువు. అప్పుడు ఆ సేవకుడు ఆ మాట అన్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? దైవజనుడా, నేను మత్తురాలిని కాదు, నా మనోవేదనతో నేను ప్రార్థన. చెప్పండి, ఏం ప్రార్థన అంట? మనోవేదనతో, దుఃఖముతో నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమిటి ఆమెకు ఉన్న దుఃఖం? చెప్పండి, ఏమిటి ఆ దుఃఖం? చెప్పాలి, ఏంటి ఆ దుఃఖం? ఆమెకు సంతానము లేదు. ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోయారు.
ఇంట్లో వాళ్ళే నిందిస్తూ ఉన్నారు. సూటిపోటి మాటలు, ఇంకా ఎంతకాలం గొడ్డుపోతుందానా, అది ఇదని లేనిపోని మాటలు భరిస్తూ, ఆ మాటలను వింటూ భరిస్తూ దేవుని మందిరములో కన్నీటితో ప్రార్థన చేస్తా వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆకాశమందున్న దేవుడు ఆమె మాటను విన్నాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే అన్న మాటను దేవుడు విన్నాడో, విన్న దేవుడు దైవ సేవకుని నోటి నుండి మరలా ఒక మాట వచ్చింది. ఏమని? ఏ మాట వచ్చింది? ఇదిగో నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఇదిగో సమాధానము కలిగి ఇంటికి వెళ్ళు. కొట్టు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఈరోజు ప్రభు నీతో అంటాడు, ఇదిగో సమాధానం కలిగి ఇంటికి వెళ్ళు. నీ ప్రార్థన ఆయన విన్నాడు. అందుకని యెషయా భక్తుడు చక్కగా ఈ మాటను తెలియచేస్తున్నాడు. ఒరే బాయ్ ఎట్రా, ఇదిగో నీ మాట విని ఆయన నీకు ఉత్తరము ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పనిసరిగా నీ మనవి అంగీకరిస్తాడు. తప్పనిసరిగా నీ బాధను వింటాడు. తప్పనిసరిగా నీ కన్నీళ్లను చూస్తున్నాడు. తప్పనిసరిగా ఏ స్థితిలో ఉన్న నా దేవుడు నీకు సమాధానము దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. నా జీవితాన నీ కృపామృతం, నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప నీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప నీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. చప్పట్లు కొడదాం అందరం కలిసి. సన్నిధిని నివసించుటకై
నివసించు నాకు నీ అపాయము దారి చేరని నీ సన్నిధిని నివసించు నాకు నీ అపాయము దారి చేరనివ్వవు కృపయే నా అడుగులు స్థిరపరచి కొండపై నిల్పెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించదము కృపయే నా అడుగులు స్థిరపరచి కొండపై నిల్పెను నీ స్తుతించదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకో మధురాతి మధురం నీ నామగానామృతం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హల్లెలూయా. అందరు గట్టిగా కొట్టండి. కొట్టాలి 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 గట్టిగా. అప్పుడప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి కూడా ఒక దెబ్బ కొట్టండి. ఎవరిని? నిద్రపోయే వాళ్ళని. ప్రైజ్ ద లార్డ్. మాట వినకుండా కొందరు ఉంటారు చూడండి. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది ఉన్నారు నా స్నేహితులు, మందిరం రాగానే మొదలు పెట్టేస్తారు. ఏంటిదే? ఏంటనే? ప్రైజ్ ద లార్డ్. పంది మూతి కాడ మైకు పెట్టినట్టే, మామూలుగా ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఈ పక్కన ఉన్న ఆమె ఏం చేస్తుంటా చెప్పండి? ఆమెమో అంటుంటే ఏమేమో ఇట్టిసుకుంటా ఉంటుంది. ఎందుకని? ఫ్రెష్ గాలి వస్తుంది కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి. ఈమె నిందలు భరించింది. చెప్పండి. కన్నీటితో నిందలు, అవమానాలు, శోధనలు, బాధలు వీటన్నిటిని భరించి దైవ సేవకుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆమె ఏమంటుంది? నీ దయ నుండి నాకు, చెప్పండి, నీ దయ నుండి నువ్వు దూరము చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎప్పటికీ మనల్ని దూరం చేయడం, నీ అంతటా నువ్వు దూరం అయిపోతే తప్ప, స్వార్థముతోనూ లోకాశలతోనూ ధనాపేక్షలు పడిపోయి, సంపాదనలు పడిపోయి, నీ అంతటా నీవు దేవుని సన్నిధికి దూరం అయితే తప్ప ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ నేను కానీ ఎవరు కూడా నిన్ను దూరము చేయలేరు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆమె అంటుంది, దైవజనుడా, నేను మత్తురాలిని కాదండి, నేను మత్తురాలిని కాదు, మనోవేదనతో నేను, చెప్పండి, మనోవేదనతో నేను, దుఃఖముతో నేను, కన్నీటితో నా వేదనను నా ప్రభువుకు నేను తెలియచేసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆమె మాటను విని ఆమెకు జవాబు ఇచ్చాడు. చక్కటి గర్భఫలం. ఎలాంటి కుమారుడు? బ్రాందీ షాపులో అంటే తిరిగేవాడు కాదు, ప్యాకాట ఆడేవాడు అంటే తిరిగేవాడు కాదు, పనికి మాలిన మాటలు మాట్లాడేవాడు అంట తిరిగేవాడు కాదు. ఓ గొప్ప దైవజనుడు, ఇశ్రాయేలు సర్వ సమాజానికి నడిపించే ఒక గొప్ప ప్రవర్తగా దేవుడు పుట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాంటి కొడుకు మాకు పుట్టాలని కోరుకోండి.
అలాంటి కొడుకు కావాలని కోరుకుంటే వచ్చే నెలలో దేవుడు మీ గర్భఫలాన్ని దేవుడు దీవిస్తాడు. కొంచెం గట్టిగా అనొచ్చుగా. ఆమె ఆమె అంటే ఆమె కాదు, ఈమె కాదు, ఆమెనానండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు కాదయా, వీళ్ళకి చెప్పాను నేను. ఓకే, మీరు కూడా పర్వాలేదు. 1-1-2 2-in-1. ఇద్దరంటేనే, కలిసి ఉంటేనే కష్టాలు తీరుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. నీవు ఆశించింది, నీ కోరుకుంది, నీ ప్రార్థనకు జవాబు, నీ ప్రతిఫలం పొందాలనుకుంటే ఒక పని చేయాలి. మీరందరూ ఒక పని చేయాలి. ఏం పని చేయాలి? నిర్గమకాండం మొదటి మాట. నిర్గమకాండం బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 21వ వాక్యం. అయ్యా, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనను కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకు ఉన్నది. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే చక్కగా జాగ్రత్తగా కూర్చోవాలి. గెలకూడదు. గజ్జోళ్ళలాగా కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ దరిద్ర బుద్ధులు మానండి. నీ మాటకు దేవుడు విలువిచ్చాడు, నీకు విలువనిచ్చాడు, గౌరవనిచ్చాడు, ప్రేమ, ఆప్యాయత, ఆదరణ చూపించాడు. బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. దైవజనుడు మోసే గారు చక్కగా విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాటను నీవు ఏం చేయాలంట? వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంట? నీ మీద కోపపడతాడు. నీ మీద దేవుడు కోపపడతాడు. యేసన్న గారు పాట రాశారు కదా, ఒక పాట రాశాడు కదా, అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి. అగ్ని జ్వాలలు తన పిల్లలకు ఏమీ చేయలేకపోయాయంట. మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు కూడా 3 పూట్ల తిండే కదా తినింది. వారు ఆరాధించిన దేవుని మనమే కదా ఆరాధిస్తుంది. వాళ్ళు నడిచిన మార్గంలో మనం నడుస్తున్నాం కదా. మరి ఎందుకు ఈరోజు నీవు దుర్భరమైన స్థితిలో ఎందుకు జీవిస్తూ ఉన్నావు? ఎందుకు నీ పరిస్థితి ఇలా ఉంది? ఎందుకు నీ కుటుంబంలో, నీ ఉద్యోగ వ్యాపారంలో విజయాన్ని పొందలేకపోతున్నావు? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చూడండి, మందిరాన్ని రావటమే ఆలస్యం, సెల్ ఫోన్ తీసుకొని పరిగెత్తారు. అది మానండి. అది మంచి పద్ధతి కాదు. అది మంచి పద్ధతి కాదు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా సెల్ ఫోన్ పట్టుకొని ఆరాధనలు వచ్చిన తర్వాత వెళ్ళిపోవటం మంచిది కాదు. దేవుని కోపాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రార్థనకు జవాబు, నీ నోట నుండి వచ్చు ప్రతి మాటకు జవాబు. అందుకని దైవజనుడైన యెషయా భక్తుడు చక్కగా అంటాడు, ఇదిగో నీ మాట, ఆయన నీ మాటను వినగానే ఆయన నీకు ఉత్తరం. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరు? మన మాటను వినే దేవుడు. నీకు ఏది అవసరమో అది నీకు దయచేస్తాడు. వినకుండా పోయిన వాళ్ళు ఏమైపోయారంటే జల సమాధి అయిపోయారు.
దేవుని మాటను విన్న నోహావు ఓడలోనికి ప్రవేశించాడు. నోహావు మాటను వినని ప్రజలు జల సమాధి అయిపోయారు. ఈరోజు బాబన్న గారి మాటను విన్నవాడు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో శాపం తొలగిపోవాలి. నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మలు తొలగిపోవాలి. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక సేవకునిగా కోరుకుంటున్నాను. అందుకని దైవజనుడైన మోసే సర్వ సమాజాన్ని అంటున్నాడు, ఇశ్రాయేలు సర్వ సమాజమా, ఆయన సన్నిధికి, ఇక్కడ వినపడుతుంది, ఆయన సన్నిధికి నువ్వేం చేయాలంట చెప్పండి. ఏం చేయాలండి? జాగ్రత్తగా చెప్పండి. జాగ్రత్తగా వినాలి. వినకపోతే తేడా వచ్చేస్తుంది. యేసన్న గారు అనేవారు, ప్రార్థన చేసేటప్పుడు సంతానం కావాలనుకునేవంటి వాళ్ళు, ప్రభువా ఇదిగో నాకు చక్కటి గర్భఫలం దయచి, నాకు మగపిల్లోడే కావాలి, లేదా నాకు ఆడపిల్లే కావాలి అని ప్రార్థిస్తే నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడంట. ఏదో ఒకటి ఇచ్చే ప్రభు అంటే అటు ఇటుగా నోడిని ఇస్తాడంట. అప్పుడు వాడు ఇటు కొడతా ఉంటే ఏంటంటే బస్సు ఎక్కే దగ్గర ప్రైజ్ ది లార్డ్, అప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని నీ కృప నిత్యముండు అని నువ్వు ఏడు పాడుకుంటే వాడు రైల్వే స్టేషన్ దగ్గర పోయి చెప్పండి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమని వాడు ఆడగొట్టుకుంటాడు, నువ్వేమో ఏడగొట్టుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. అడిగే తప్పుడు చెప్పండి, అడిగే ముందు జాగ్రత్తగా దేవుని మాటలు నువ్వు వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి నీవు ఆయన మాటలు వినాలి. ఆయన కోపము రేపొద్దు. దేవుని ఉగ్రతను నీవు తట్టుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఎన్ని చేసినా ఎవడు ఏమి చేయజాలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బొబ్బులున్న దేశంలో బొబ్బుల రాజు షడ్రకు మెషకును తీసుకెళ్ళాడు. స్వార్థముతో నమస్కారం చేయలేదని, మాట వినలేదని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసాడు. కాలారా? ఎవ్వడు కాలేదు. దేవుని పిల్లలు ఎలా లోపలికి వెళ్ళారో బయటకు వచ్చేటప్పుడు తిరిగి అలాగే బయటికి వచ్చారు. అది దేవుని పిల్లలకు దేవుడు ప్రసాదించిన వరము. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన వరం అది. దేవుని పిల్లలకు ఆ స్థితిని కోల్పోకూడదని ఒక సేవకునిగా చెప్తున్నాను. ఆ స్థితిని కోల్పోకూడదు. విన్న వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు నీకు సమాధానం ఇవ్వాలంటే, నువ్వు అడిగిందల్లా ప్రభు నీకు ఇవ్వాలంటే ముందు ఆయన సన్నిధిలో ఆయన మాటని చెప్పండి జాగ్రత్తగా వినాలి. అందుకని తర్వాత రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన కోపము రేపవద్దు. చెప్పండి, ఆయన కోపమును రేపవద్దు. ఆయన నీ అతిక్రమములను పరిహరింపడు. అంటే అర్థం ఏంటి? నీ పాపమును ఆయన ఏమాత్రమును క్షమించడు అని అర్థం. పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసుని నమ్మాలి. ఉద్యోగ వ్యాపారంలో బాగుండాలంటే యేసుని నమ్మాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఆయన మాటను వింటే నీకు శ్రేష్టము. మరొక మాట 103వ కీర్తన మొదటి వాక్యాన్ని చూడండి. సారీ అమ్మా, 3వ వాక్యం. 3వ వాక్యం చదవండి. ఆయన నా దోషములన్నిటినీ క్షమించువాడు. ఏంటంట? ఏం చేసేవాడు? అన్నిటినీ చెప్పండి ఏం చేస్తాడంట?
ఇక్కడ చక్కగా చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదించువాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో మన దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దోషములన్నిటినీ కడిగి వేశాడు. ఎక్కడా చెప్పండి, ఎక్కడంట? దేంతో కడిగాడైనా? యేసయ్య తన ప్రశస్తమైన రక్తముతో, తన రక్తము చేత మన దోషములన్నిటినీ కడిగేశాడు. అందుకని యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్. మనకు తెలియకుండానే మనం ఏదేదో చేస్తూ ఉంటాం, మనకు తెలియకుండా ఏదేదో చేసేస్తూ ఉంటాం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఈ మాటను చక్కగా తెలియచేస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మన దేవుడు ఎవరయ్యా అంటే, మన మాటను విని మన దోషములన్నిటిని ఆయన ఏం చేస్తాడంట? ప్రైజ్ ద లార్డ్. మన దోషములన్నిటిని కడిగి వేస్తాడు. మన పాపములన్నిటిని కడిగి వేసి మనల్ని ఏం చేస్తాడంట? నీ సంకటములన్నిటినీ చెప్పండి కుదిస్తాడు. ఈ చెప్పబడిన ప్రతి విషయాలలో కూడా మనం గమనించాలి. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు ఈ విషయాలని చెప్పినట్లుగా ఆ 2వ వచనంలో మరొక మాట ఉంది. ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవుడు నా పాపం నుండి నన్ను విడిపించాడు, నా సంకటములన్నిటిని కుదించేశాడు. అంటే నాకు కలిగిన బాధలు, నాకు కలిగినటువంటి ఇబ్బందులు, విరుకులు అన్నింటినీ ఆయన ఏం చేశాడంట? కుదించాడు. ఒకప్పుడు నాకు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు భరించలేనివి. ఇప్పుడు నేను నా ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత వాటన్నిటిని నా దేవుడు ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడు? తగ్గించాడు. ఎందుకని? బైబిల్లో రాస్తుంది, ప్రభు అంటారు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు చెప్పండి ఏం చేస్తానండి? విశ్రాంతిని మీకు కలుగు చేస్తాను. అప్పుడు మనం మోయవలసినటువంటి భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మనకేమో కుదించేశాడు. ఎంతవరకు మనం శ్రమ పడాలో, ఎంతవరకు మనం ఆ బాధను భరించాలో అంతవరకే, మోయగలిగినంత మాత్రమే దేవుడు నీ మీద ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్. అది కూడా పెట్టలేదు అనుకో, మీరు మాట వింటారా చెప్పండి? తలనొప్పి రాకూడదు, మోకాళ్ళ నొప్పులు రాకూడదు, కాళ్ళు నొప్పులు రాకూడదు, నడుము నొప్పులు రాకూడదు, ఒళ్ళు నొప్పులు రాకూడదు. ఏంటండి? అసలు ఏమి రాకుండా ఉండాలి. జ్వరము కానీ ఏది రాకుండా ఉంటే మీరు మాట వింటారా చెప్పండి? అసలు అలివి అవుతారా? దేవుడు లేడు, కీవు లేడు, పో అంటాడు. ప్రైజ్ ద లార్డ్. మనకి ఏ రోగాలు రానప్పుడు ఇంకా మనం దేవుని ఆరాధించటం ఎందుకు, మందిరానికి వెళ్ళటం ఎందుకని, అంతే, ఊరి మీద వదిలేసిన. ప్రైజ్ ద లార్డ్. కానీ ఇక్కడ చక్కగా దైవజనుడు చక్కగా ఈ మాటను చెప్పాడు, ఆయన నా దోషములన్నిటినీ చెప్పండి అన్నిటినీ క్షమించాడు. దేవుడు క్షమించాలంటే నువ్వేం చేయాలి? ముందు ఆయన మాటని జాగ్రత్తగా వినాలి. పాపం క్షమించబడాలంటే ఏం చేయాలి? మాట వినాలి కదా ముందు. ఏంటండి? వినకపోతే ఎట్లా? వంట చేసేవాళ్ళు మీరు కూర తయారు చేసేటప్పుడు అన్నీ ఒకేసారి వేసేస్తారా చెప్పండి? ఏం చేస్తారు? ముందు బాండి మంట పెడతారు, మంట తర్వాత బాండి పెడతారు, ఆ తర్వాత నూనె, ఆ తర్వాత
తాలింపు, ఆ తర్వాత కరివేపాకు, ఎల్లిపాయలు, ఏంటంటే మిరపకాయలు. అంతకుముందు ఇవన్నీ దంచి వేసేవాళ్ళు. మా ఎల్లిపాయలు, కరివేపాకు, ధనియాలు ఇవన్నీ బాగా దంచి వేసేవాళ్ళు. ఇప్పుడు దంచట్లా, వేయటం అంతే. తినరా బాబు అంటే టేస్ట్ ఎందుకు ఉంటుంది? మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. చెప్పండి, మొదటి మాట ఏం చెప్పాను నేను? దేవుని మాటలు మనం జాగ్రత్తగా, ఆయన సన్నిధిని, ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించవంటి దేవుడు. ఆయన నీ మాట వినగానే నీ దోషములన్నిటినీ క్షమించవంటి దేవుడు. మూడో మాట, లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయము 15వ వాక్యం. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాటను వినుటకు, తమ రోగములను కుదిరించుకొనుటకు కూడి వచ్చుచుండేది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుచుకుందాం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. దేవుని మాటలో శక్తి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట శక్తివంతమైన మాట. ఆయన మాటను వినటానికి ఎక్కడెక్కడి నుండో చెప్పండి, తండోలుగా చెప్పండి, వచ్చారా లేదా? ఇక్కడ ఏమని రాస్తుంది? అయితే ఆయనను గూర్చిన సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, చచ్చినోడు ఒకరోజు 2 రోజులు కంపు, బతికున్నోడు జీవితాంతం కంపే. ఆ ఇంట్లో ఏలు పెడతాడు, ఈ ఇంట్లో ఏలు పెడతాడు, అక్కడ ఏలు పెట్టి ఇక్కడ ఏలు పెట్టి లేనిపోని చేసి ఊరంతా కంపే. ఆ కంపు చచ్చేదాకా పోదు. చచ్చినోడు ఈరోజు వచ్చాడు అనుకో, రేపు ఈ టైం దాకా ఉంటుంది కంపు. ఆ తర్వాత తీసుకెళ్ళి చేసేస్తాడు. కానీ ఈడు బ్రతుకున్నంతకాలం కంపే కొడుతుంటాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడినటువంటి ఈ మాటల్ని మనం చూస్తే, యేసు ప్రభు వారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు ప్రభుని గురించి అనేక మంది వచ్చారంట విని. అక్కడ రాసిన మాట ఏంటి? బహుజన సమూహములు ఆయన మాటను వినుటకును, తమ రోగములను కుదిరించుకొనుటకు కూడి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏం చేశారంట? దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారు? ఆయన మాటను విని అందరు ఎందుకు వచ్చారంట? రోగముల నుండి విడుదల పొందటానికి వచ్చారు, బాగుపడటానికి వచ్చారు, స్వస్థపరచబడటానికి వచ్చారు. ఆయన మాటలో స్వస్థత, ఆయన గాయములో స్వస్థత. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటలు చక్కగా రాస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే, ఆయనను గూర్చినటువంటి సమాచారము ఎక్కువగా వ్యాపింప చేయాలి. ఎవరు వ్యాపింపజేస్తారు? బాగుపడిన నీవు, దేవుని మాటను వింటున్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఇంకనూ ఆయనను వ్యాపింప చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎక్కువగా వ్యాపించాలంటే, ఒకటి జాగ్రత్తగా మాటను వినాలి, రెండోది నీ దోషములను క్షమించబడిన వాడిగా ఆ తర్వాత ఆయన మాటను ప్రజల్లోనికి తీసుకెళ్ళాలంట. నువ్వు అందరికి తెలియపరచబడాలి. ఇదిగో నేను బాగుపడ్డాను, స్వస్థపరచబడ్డాను, ఇదిగో దేవుడు నాకు నెమ్మది కలిగి చేశాడు, ఇదిగో నాకు సంతానాన్ని ఇచ్చాడు, ఇదిగో నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఇదిగో దేవుడు నాకు కారు ఇచ్చాడు, దేవుడు నాకు ఇదిగో ఇది ఇచ్చాడు. నా ప్రభు దగ్గరికి వస్తే నీకు కూడా ఆయన సహాయము అన్ని వ్యాపింప చేయాలి, వ్యాపింప చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని అనేక మంది ప్రజలు
యేసయ్య మాటను విని అందరూ ఆయన దగ్గరికి వచ్చి వారి వారి రోగములను కుదిరించుకొనుటకు కూడి వచ్చి నుండెను. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ ఎందుకు వచ్చారంటే మీ ప్రతి బలహీనతలంతటి నుండి విడుదల పొందుటకు ఆయన సన్నిధికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. మేలు చేయమని అడగటానికి వచ్చారు, నెమ్మదిని కలుగు చేయమని ఆయన సన్నిధికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట, లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వాక్యం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద, ఎవరి దగ్గర? యేసు ప్రభు పాదాల దగ్గర, యేసు పాదం దగ్గర. ఏంటండి? ఎవరి దగ్గర అంట? ఈ చదవబడినటువంటి విషయంలో మనం చూస్తే, చదవండి, గట్టిగా చదవండి. ఆమెకు మరియ అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన యేసయ్య బోధను వినుచుండే, ఆయన మాటను వినుచుండెను. చూడండి, చదవబడినటువంటి విషయంలో వీళ్ళిద్దరు అక్క చెల్లెలు కదా, మార్తా మరియా. యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు ఆయన దగ్గర కూర్చొని వినాలా లేదా? దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని మందిరంలో కూర్చొని మాట వినాలా, లేచి తిరుగుతుండాలా? ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య నేను ఒకసారికి వెళ్తే, రే కూర్చోరా అంటే, చెప్పండి, ఆడిట్ట అంటున్నాడు. మరి కూర్చోరా లేవకూడదంటే ఆడిట్ట అంటాడు. వాళ్ళ అమ్మ ఉండి అంటది, పాస్టర్ గారండి వాడిని పోనీలండి, పోనీకపోతే వాడు ఇక్కడే. చెప్పండి, వాళ్ళ అమ్మ అంటుంది లేచి తిరగకూడదురా. నేనంటే ఏమంటది, పాస్టర్ గారండి వాడు పోకపోతే ఈయనే పోసేస్తాడు, వాడు సిగ్గులేనోడండి అనింది. మరి సిగ్గులేనోడు చేసే పని అదే కదా. ప్రైజ్ ద లార్డ్. అంటే మీరు కాదండి, మీకు అన్నీ ఉన్నాయి, మీరు చాలా మంచోళ్ళండి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ చాలా మంచోళ్ళండి. పాప ఈ ముందు వరుసలో కూర్చున్నాడు ఫుల్ బిజీలో ఉన్నారు, చప్పట్లు కూడా కొట్టట్లా. ప్రసంగాలు ఏమైనా చేస్తారా మీరు వెళ్ళి? ప్రైజ్ ద లార్డ్. ఈమె యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని, చెప్పండి, ఏం చేస్తుందంట? బోధ వినుచుండెను. తర్వాత మాట కూడా చూడండి, మర్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని. చూసావా, యేసు ప్రభుగా సలహాలు ఇస్తుందేమే. ఏంటండి, పాస్టర్లకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా ఇక్కడ? అది అట్ట కదండి, ఇట్ట అంటాడు, ఇట్ట కదండి అట్ట అంటాడు. అట్ట తిప్పి ఇటు తిప్పి మరలా నేను చెప్పిన కాడికే వస్తాడు వీడు. ఎక్కడికి పోయినా ఇక్కడికే వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈమె ఒక ఆమెమో విస్తారంగా పని పెట్టుకుంది, ఒక ఆమెమో పని కాదు ముఖ్యం, నాకు దేవుని బోధ ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాటలు ముఖ్యము. అందుకని మనం యెషయా గ్రంథంలో చదివి, ఒకసారి చదవండి మాటని, తొందరగా చదవాలి. ఆయన, చెప్పండి, ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇచ్చెను. ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇచ్చానని రాసి ఉంది కదా. మార్త మరియ ఇద్దరిలో ఎవరి మాటను ప్రభు విన్నాడు? చెప్పాలి, ఎవరి మాటను విన్నాడు? ఎవరి మాటను విన్నాడు? మార్త మరియల ఇద్దరి మధ్యలో ఎవరి మాటను విన్నాడు ఆయన? మార్త మాటను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అందుకని మార్త ఏం చేసిందంటే విస్తారమైన పని పెట్టుకుంది. మరియ మాత్రం యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఆయన మాట వినగానే నీకు, చెప్పండి, ఏమొస్తుంది? జవాబు. అందుకని నాకు సమాధానం కావాలి, నాకు జవాబు కావాలి, నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని మార్త ఏమో అక్కడ కూర్చుంటే
ఆ మరియం మేము అడుగుచుంటే మార్త విస్తారమైన పని పెట్టుకుంది. తర్వాత మాట ఏముంది చదవండి. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి. ఏంటి అవసరమైంది చెప్పండి? ఏంటి అవసరమైంది? ఈమెమో ఉత్తమమైన దాన్ని పెంచుకుంది, ఆమెమో అనవసరమైన దాన్ని పెంచుకొని కాలం గడుపుకొని వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నలుగురితో నారాయణ, కులంతో గోయిందని కొంతమంది వస్తారు, హాజరేయించుకొని వెళ్ళిపోతారు. ఇంకా సంబంధాలు ఉండవు, అసలు ఏ మాత్రం సంబంధం ఉండదు. వస్తారు, ప్రజెంట్ వేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది మాది కాదు, ఎవరిదో అన్నట్టుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి నీ ప్రార్థనకు జవాబు, నీ కష్టానికి తగిన ప్రభు దక్కాలంటే నువ్వు ప్రభు సన్నిధిలో నిలబడాలి. అందుకని యెషయా గ్రంథంలో చదివి, ఆయన నీ మాట వినగానే ఆయన నీకు సమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు ఉత్తరం. దేవుని మాట వినటం వల్ల మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వాక్యం. ఎవరి మాటను చదవాలి? ప్రజలందరూ ఆయన మాటను వినుటకు దేవాలయమునకు 12 గంటలకు వచ్చిరి అని ఉందా లేదా? నా బైబిల్లో మాత్రం 12 గంటకు వచ్చారని రాసి ఉంది. ఇంకొకళ్ళు చదవండి, మురళన్న చదువునైనా. 12 గంటలకు ఎప్పుడు వచ్చారంట? అంటే పెందల కాడ వచ్చారు, పొద్దునని కాదు, తెల్లారుజామని కాదు. అది పెందల కాడ వచ్చారంటే టైం టు టయానికి వచ్చారు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఏం వినటానికి వచ్చారు వాళ్ళు? ఇటు వేసుకొని పోవటానికి రాలా? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక ఆమె ప్రార్థన చేయించుకుంటే, ప్రార్థన చేయంటే ప్రార్థన చేశాను. చేసిన తర్వాత పెట కొట్టుకుంది, ఈ భుజం తట్టింది. ఆ తర్వాత 2 కాళ్ళు పట్టుకుంది. నేను కళ్ళు మూసుకొనే ఉన్నా. ఇంకా ఏంటండి, ఆమె చేతులతోనే పట్టుకుంది, కానీ ఆమె గోర్లు ఇంత పొడుగుంటంలో అవి ఏం చేస్తున్నాయి చెప్పండి? కుచ్చుకుంటున్నాయి. నాకు భయం వేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకసారి ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు కళ్ళు మూసుకొని. నేనేం చేసి ఆయన ప్రార్థన చేస్తుంటే చేయిని తట్టి ఆయన నెత్తి మీద పెట్టాను. ఆమె ప్రార్థన చేయించుకుంటుంది, చేయిట పెట్టాడు, ఆమె తల మీద పెట్టట్లా. నేనే ఇట్టన్నా, ఆమె తల మీద ఇట్టనేసరికి తల మీద పెట్టాడు. ఈయన మరలా ఏం చేశాడు? నేను పోయిన తర్వాత మళ్ళీ చేతులది, స్తోత్రం ప్రభువా బిడ్డను దీవించను, ఆయన ఆశీర్వదించన్నాడు. ఈయన అంటనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. అయిపోయిందేమని ఈమె వెళ్ళిపోయింది. ఈమె వెళ్ళిపోయిన తర్వాత గడ్డం మీసం పెంచుకొని ఒక ఆయన వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు చేతి కింద. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె నన్ను కళ్ళు తెరిచే లోపు మీసాల గడ్డం ఉన్న మనిషి ఉన్నాడు ఆడ. ఈయన అటు చూస్తాడు, ఇటు చూస్తాడు. ఆడ మనిషి మగ మనిషి అయిపోయింది. ఏంటంటే ఇది ఎక్కడ ఆశ్చర్యం అన్నట్టుగా చూస్తున్నాడు. అటు తిరిగి నాకెళ్ళి చూసి ఏంటయ్యా అని అడిగితే, పాస్టర్ గారండి ప్రార్థన ప్రారంభించినప్పుడేమో ఆడ మనిషి ఉంది, ముగించేలోపేమో మగ మనిషి ఉన్నాడు అని అంటే, అప్పుడు నేను వాళ్ళకి తొందర ఎక్కువ, కొందరికి ఉదారం ఎక్కువ. ఎప్పుడు ముగిస్తారో వెళ్ళిపోతాం. చివరి ఆశీర్వాదపు ప్రార్థన పాలు పొందుదాం అనే ఆలోచన ఉండదు. ఆశీర్వాద ప్రార్థన తీసుకొని దైవసేవకులు ప్రార్థన చేయించుకొని వెళ్దామనే ఆలోచన ఉండదు. నీ ప్రార్థనను చూసుకొని నా దారి నేను వెళ్ళిపోతా ఉంటా అంతే. అందుకని ఆడ మనిషి మగ మనిషి అయిపోయింది. ఈయనకేం అర్థం కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలుసు. ఈ మధ్య ఇంకొకసారి ఒక పాస్టర్ గారికి మైక్ ఇచ్చారు ప్రార్థన చేయమని. ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా రక్త ప్రోక్షించు, సభ బాగా జరగాలి, క్రమంగా మర్యాదగా జరిపించు అని అంటున్నాడు. దేవుడు ఏం చేశాడు? వరే నీకే క్రమం మర్యాద లేదని వర్షాన్ని పంపించాడు. వీడు స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్.
ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ చక్కగా రాయబడిన మాట ఏంటండి? చెప్పండి, ఏమంటున్నాడు? ప్రజలందరూ ఎక్కడికి వచ్చారు? చెప్పండి, ఎక్కడికి వచ్చారంట? దేవుని మందిరములోనికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? చెప్పండి, ఎప్పుడు వచ్చారంట? పెందల కాడ దేవుని మందిరానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలకు ఉండాల్సిన అలవాటు ఏంటంటే, పెందల కాడ మనం దేవుని మందిరంలోనికి రావాలి. ఎందుకు రావాలంటే ఆయన మాటను వినుటకు. యెషయా భక్తుడు ఏమన్నాడు? నీ మాట వినగానే ఆయన నీకు, మరి నీ మాట వినగానే ఆయన ఉత్తరం ఇవ్వాలి, కానీ నువ్వు ఆయన మాట వినవా? ఆయన మాటను వినకుండా దేవునికి జవాబు ఎలా ఇస్తాడు? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని మాటలు చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట ఏం చెప్పాను నేను? చెప్పండి, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఆయన మాటలను వినాలి. రెండోది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మూడోది, ఆయనను గూర్చిన సమాచారము ఎక్కువగా నీ ద్వారానే ప్రజలకు తెలియపరచబడాలి. నాలుగోది, మరియా యేసయ్య పాదాలు దగ్గర చెప్పండి కూర్చొని ఏం చేస్తుందంటే ఆయన బోధను వినే వ్యక్తిగా ఉండాలి. ఆ తర్వాత ఐదోది, ఆయన మాటను వినుటకు పెందల కాడ దేవాలయంలోనికి ప్రజలందరూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇది క్రైస్తవ పిల్లలకు ఉండాల్సిన లక్షణాలు. మీరు క్రైస్తవుల ప్రభు నమ్మిన వాళ్ళు కాదో నాకు తెలియదు. మీరు దేవుని నమ్మిన పిల్లలైతే, యేసయ్య బిడ్డలైతే దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి? పెందల కాడ రావాలంట. బైబిల్లో ఇంకొక మాట రాస్తుంది, మార్తా మరియా అందరు కలిసి సమాధి దగ్గరికి పెందల కాడ వెళ్ళిరని ఉంది. యేసు ప్రభువారు ఎప్పుడు లేచాడు? చెప్పండి, తెల్లవారుజామున ఆయన సమాధిని గెలిచి లేచాడు. ఆయన అక్కడక్కడ సంచరిస్తుంటే వీళ్ళన్నీ తీసుకొని సమాధి కాడికి వచ్చారు. సమాధి కాడ ఉంటే సమాధి మీద ఉన్న రాయి పక్కన పడి ఉంది. సమాధిలో చూస్తే ప్రభు లేడు, పక్కన తిరుగుతూ ఉన్నాడు ఆయన. వీళ్ళు ఏం చేస్తారు ఏంటని వీళ్ళే పోయి యేసు ప్రభుని అడిగారు, అయ్యా ఆయన తోటమాలి అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారండి? ఇదిగో యేసు ప్రభుని మీరేమైనా చూసారా? ఎవరైనా ఎత్తుకెళ్ళారా? సమాధి చేసాం కదా, సమాధి ఖాళీగా ఉంది, బండ తీయబడి ఉంది అని చెప్పాను. అతను యేసు ప్రభుని సంగతి వాళ్ళకి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. వెనక్కి తిరిగి చూడంగానే ఆ బండ మీద ఎవరు కూర్చున్నారంట? దేవదూత కూర్చొని ఉంటే ఆ దేవదూత చెప్పింది, ఆయన ఎప్పుడో పునరుద్ధానుడై లేచాడు. చప్పుడు కొట్టి ప్రభుని మైపడదాం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎప్పుడో తెల్లవారుజామునే మందిరం గేటు దగ్గర కూర్చొని ఉంటాడు. నీ కోసం ఆడ కూర్చొని ఉంటాడు. ఎప్పుడు వస్తారు నా పిల్లలు? ఎప్పుడు వస్తారు? వస్తే వారు నన్ను ఏం అడుగుతారు అది వాళ్ళకి ఇవ్వాలని ఆయన ముందుగానే సిద్ధపరచుకొని ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మందిరంలో ఒక ఫంక్షన్ పెట్టామనుకుందాం. ఫంక్షన్ పెట్టినప్పుడు మీకు ఏం పెట్టాలి అనే ఆలోచన ఎవరికి వస్తుంది? చెప్పండి, దైవ సేవకునికి వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఏది పెట్టాలి అని దైవ సేవకులకు అనిపిస్తుందో అది రెడీ చేసి పెట్టేస్తాం. అయిపోయిన తర్వాత మిమ్మల్ని కూర్చోపెట్టి మీకు కావాల్సింది వడ్డించి మిమ్మల్ని తినిపించి తృప్తిపరిచి మందిరం నుంచి బయటికి పంపిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకునిగా నేను చేయవలసిన పని ఇది. కానీ దేవుడు చేసే పని ఏంటి తెలుసా? అక్కడ కూర్చొని ఒక్కొక్కళ్ళని చూస్తూ ఆయన కూర్చొని ఉంటాడు. ఏది అడుగుతారో అది లేదని చెప్పకుండా ఇవ్వగలిగిన వాడు నా ప్రభైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏది కూడా నువ్వు అడిగింది కాదు అని చెప్పడు. ఏది కూడా నువ్వు అడిగింది కాదనే మాట ఆయన చెప్పడు. ఆయన నోట కూడా మాట రాదండి. ఏమడిగినా ఇచ్చేదానికి ఆయన పెందల కాడు వచ్చి ఆడు కూర్చుంటాడు. కూర్చొని చూస్తాడు. చివరికి సమయం ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఆయన చక్కగా వెళ్ళిపోతాడు. ఇంకా రాని వాళ్ళని చూసి దుఃఖపడి ఆయన వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళిపోతాడు. ఒక్కసారి ఆలోచించు, నీ జీవితంలో ఏదైనా నీ కుటుంబంలో జరగాలని ఏదైనా జరిగితే నువ్వు ఎంత బాధపడతావో ఒకసారి ఆలోచించు. జరిగిపోయిన తర్వాత ఎవరు ఏమీ చేయజాలేం. దేవుడు నీ కొరకు ఆయన ముందుగా పెందల కాడు వచ్చి అక్కడ కూర్చుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాకముందే నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరానికి ఎందుకు వస్తారంటే ఆయన మాటలు వినటానికి. ప్రైజ్ ది లార్డ్.
చెప్పండి. తర్వాత మాట ఏం చెప్పాను నేను? 5వ మాట ఏం చెప్పాను? ఆయన మాటను వినుటకు దేవాలయంలోనికి ప్రజలందరూ ఏం చేశారంట? పెందల కాడ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వీలైనంత వరకు మనం తొందరగా రావటానికి ప్రయత్నము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత తొందరగా వస్తావో అంతగా నీ మాటను వినగానే దేవుడు నీకు సమాధానం కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. మీరు చాలిన దేవుడు. మీ దయగలిగిన మీ నోటి నుండి వచ్చు ప్రతి మాట మా జీవితానికి, మా బ్రతుకులను మార్చి ఆశీర్వాదకరంగా ఇదిగో నీ సన్నిధిలో ఇంతవరకు మమ్మల్ని ఉంచింది. కృప కలిగిన తండ్రి, మా మాట వినగానే మా జీవితంలో మీరు సమాధానాన్ని ఇచ్చారు. ఎవరైతే నీ మాటను వింటారో వారి జీవితంలో మేలు కలుగు చేస్తానని, వారి పాపమును క్షమిస్తానని, వారి రోగముల నుండి విడిపించి స్వస్థపరుస్తానని, ప్రభువా నీ పాదముల యొద్ద కూర్చుంటారని, నీ మందిరానికి సకాలంలో సమకూడి వస్తారని మీరు మాతో మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాట మీ బిడ్డల జీవితంలో వారి హృదయాల్లో స్థిరపరిచి బలపరచమని వేడుకొనుచును. చెప్పబడిన మాటలు సాతాను ఎత్తుకొని వెళ్ళకూడనట్లు ఒక్కొక్కరి హృదయాలలో స్థిరపరిచి బలపరచమని, ప్రతి దోషమును తొలగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.